सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 26వ తారీఖు లగాయితూ నవంబర్ 1వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురు అతిచారంతో సంచారం చేస్తూ ఉన్నారు. సింహమందు కేతు ఉన్నారు. అలాగే కన్యారాశి యందు శుక్రగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి యందు రవిగ్రహం ఉన్నారు. వృశ్చిక రాశి యందు కుజబుధుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి లగాయతూ కుంభరాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానమందు సంచరిస్తూ ఉండడము, అష్టమమందు బుధుని యొక్క సంచారం ఉండడము, అలాగే షష్ఠ స్థానమందు శుక్రుడు భృగు షట్కము అనేటువంటి దోష స్థానంలో ఉండడము, విచారే నవమే రవౌ అన్నారు. ఇక్కడ సప్తమ స్థానమందు కూడా రవిగ్రహం కొంత విచారాన్ని కలగజేస్తారు. కాబట్టి ఆ సామంత జన విద్వేష సప్తమంలో రవి ఉండడము, అర్ధాష్టమం గురుడు ఉండడం, ఇలా చూసుకున్నప్పుడు గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి స్థానాలకే పరిమితమై ఉన్నాయి. మరి ఈ వారంలో కేవలం 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే మేషరాశి వారికి లభిస్తాయి. రాహువు, అదేవిధంగా చంద్రుడు. ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే వస్తున్నందువల్ల కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అనగా అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, ఆర్థిక పరమైన విషయాల్లో కానీ, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలు, ఏదైనా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటువంటి వారికి కీలకంగా భావించేటువంటి రోజుల్లో ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నప్పుడు అష్టమ స్థానమందు కుజుని యొక్క సంచారం ఉండడం వల్ల స్థాన నాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. ఇక్కడ అప్పు తీర్చగలిగేటువంటి శక్తిని కుజుడిస్తూ ఉన్నారు, స్థాన చలనాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఈ 2 రకాలైనటువంటి విషయాలు కూడా కుజుని వల్ల ఏర్పడతాయి. అలాగే ఆకస్మికంగా జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక ఉపద్రవం లాంటిది, ఏదైనా ఒక ఇబ్బంది, ఉద్యోగ పరంగా లేకపోతే చదువు పరంగా ఇంకే పరంగా వచ్చినా ఆకస్మికంగా ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని దాటగలగడం ఒక పెద్ద టాస్క్ కింద ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అలాగే శారీరక అలసట అధికంగా ఉండడం లాంటి విషయాలను మనం చూడవచ్చును. ఇక్కడ సపోర్టు అనేటువంటిది దొరకట్లేదు. కుటుంబ పరంగా కానీ, మిత్రుల పరంగా కానీ ఎవరైనా సరే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండరు. తేజో హానిర్మతిర్భ్రంశః అన్నారు. ఇక్కడ ఈ అర్ధాష్టమంలో ఉండేటువంటి గురువు కానీ, ఏలినాటి శనేశ్వరుడు కానీ ఇతరులపై ఆధారపడేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడకూడదు అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇలా 2 రకాలుగాను ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత మానసికమైనటువంటి సమస్యలు, అటు శారీరకమైనటువంటి ఒత్తిళ్లు మేషరాశి వారికి కొంత అధికంగా ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. వారం మధ్యలో మాత్రం బుధ గురువారాల్లో మాత్రం కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మిగతా వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అధిగమించడానికి ఎక్కువగా ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. గత వారంలో ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తున్నాయని మనం చెప్పుకున్నాం. కానీ ఈ వారంలో అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అందులో ముఖ్యంగా శనేశ్వరుడు, రాహువు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు.
అలాగే పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే 4 గ్రహాలు మాత్రమే అనుకూలించాయి. గత వారంలో 7-8 గ్రహాలు అనుకూలించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది సగానికి సగం పడిపోయింది. కారణం ఏంటి అంటే కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలతలను మనం ఈ వారంలో చూడబోతూ ఉన్నాం. కాబట్టి వృషభ రాశి వారికి ఉండేటువంటి పరిస్థితుల్లో గత వారంలో లేనటువంటి శత్రు భయము ఈ వారంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించండి, శత్రు భయమే కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బంది అనేటువంటి మాట మాట్లాడడంలా ఆ భయం మాత్రం ఉంటుంది. అలాగే చాలా లౌకికంగా ఆలోచించినటువంటి వృషభ రాశి వారు ఈ వారంలో అంత తెలివితేటలుగా నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఒక గుట్టు ఇప్పేస్తారు. గతంలో ఏదైతే మీ దగ్గర అతి రహస్యమైనటువంటి విషయం ఉన్నదో అది బట్టబయలవడం ద్వారా ఈ వారంలో మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా, దాని ద్వారా అనుకుంటారు మనం అనవసరంగా ఈ విషయాన్ని వీళ్ళకి చెప్పాము, మనం చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అనేటువంటి ఆలోచనని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అలాగే షష్ఠ స్థానం ముందు రవి ఉన్నంత వరకు ఆరోగ్య పరిస్థితులకి కానీ ఆర్థిక పరిస్థితులకు కానీ ఇబ్బంది రాదు. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత ఉపయోగపడతారు. ఏది కష్టపడకుండా ఒక పని పూర్తి చేసుకోవడానికి, కొంతలో కొంత లౌకికంగా వ్యవహరించడానికి వాటికి కూడా ఆయన ఉపయోగపడతారు. కాకపోతే ఇక్కడ కుజబుధులు ఎప్పుడైతే ప్రతికూలంగా మారిపోయారో అంత ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అన్నది ఉండదు. వృషభ రాశి వారి దగ్గర ఆగిపోతుంది. గత 2 వారాలుగా తీసుకున్నటువంటి చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుని చాలా స్పీడప్ చేస్తారు లైఫ్ని. ఇప్పుడు అంత స్పీడ్ ఉండదు. ఇక్కడ కొంచెం స్లో అవుతారు. ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది, ధైర్యంగా ముందడుగు వేయలేకపోవడం, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఈ రిస్క్ తీసుకోగలిగితే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన వస్తుంది. గతంలో అది ఉండదు. అది ఎంత రిస్క్ అయినా చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఆ వ్యత్యాసం మాత్రం వృషభ రాశి వారికి కనబడుతుంది ఈ వారంలో. అలాగే ఈ వారంలో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా గురుబలాన్ని పెంచుకోవడానికే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత మిథున రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని మనం ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చు. ముఖ్యంగా గురుబలం పెరగడం, శుక్రుడు చతుర్థ స్థానమందు ఉండడం, షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అన్నవి గత కొద్ది నెలలుగా అసలు మిథున రాశి వారికి లేవు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం గత 6 నెలలుగా అసలు మిథున రాశి వారికి లేదు. కాబట్టి ఈ వారం లగాయితూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది. చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి మిథున రాశి వారికి ఒక ఊరటను కలిగించేటువంటి వార్త లేదా ఒక మంచి చేసేటువంటి పరిస్థితులు, అది వివాహాది శుభ కార్యక్రమాల గురించి కానీ లేకపోతే సంతానం గురించి కానీ లేదా ఆరోగ్యం గురించి కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ ఏదో ఒక రకంగా ఒక మంచి వార్తను వినడం, తద్వారా కొంత మానసిక ప్రశాంతత కలగడం, ఆర్థిక లాభం కలగడం, ఒత్తిడి తగ్గుముఖం పట్టడం, జీవితంలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని పొందడం, ఇటువంటివన్నీ కూడా మిథున రాశి వారికి జరుగుతాయి. అలాగే గృహలాభము, భూలాభము, వాహన సౌఖ్యము, ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి, ప్రమోషన్ లాంటివి కూడా రావడానికి ఈ వారం లగాయితూ మిథున రాశి వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే షష్ఠ స్థానమందు కుజుడు ధాన్యలాభ, ధనలాభ, వస్త్రలాభ అన్నారు. అంటే ఆయన ఏదైనా ఒక లాభాన్ని కలగజేస్తాడు. అందుకని ఇందాక చెప్పుకున్న అది ఏ రకమైనటువంటి లాభమైనా అయి ఉండొచ్చు, కానీ లాభం ఉంటుంది. ప్రత్యేకించి రోగము, రుణము, శత్రువులు వీటికి సంబంధించిన స్థానమందు 2 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అటు రోగబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి. అలాగే బుధుడు కూడా అక్కడ చేరి ఉండడం వల్ల ఏదైనా మన వస్తువులు కానీ ఇవి కానీ ఎక్కడైనా బ్యాంకుల్లో కానీ ఇక్కడ కానీ తాకట్టు పెట్టి ఉంటే వాటిని విడిపించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని బుధుడు ఇస్తారు. కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఈ వారం లగాయితూ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు రవి బలాన్ని పెంపొందించుకొని ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిలబడడానికి
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి చతుర్థ స్థానముందు ఉన్నటువంటి బుధగ్రహము, అలాగే ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అయినటువంటి కుజుడు అర్ధాష్టమ స్థానము నుండి ఆయన మారి పంచమంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా అదృష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే కుజుడు చతుర్థమందు చాలా ఎక్కువగా పీడించేటువంటి గ్రహం. ఇప్పుడు అదే స్థానమందు రవిగ్రహం ఉన్నప్పటికీ కూడాను రవి కంటే 2 ఎక్కువగా కుజుడు బాధ పెడుతూ ఉంటారు. భాగ్యహానిర్ భయం క్రూరహ అన్నారంటే క్రూరమైనటువంటి భయానికి ఆయన కారకుడు. ఇప్పుడు రవి చతుర్థ స్థానమందు ఉన్నప్పటికీ ఏదైనా కుటుంబ కలహాలనో లేకపోతేనేమో మరే ఇతరత్ర చిన్నపాటి ఉద్యోగ సమస్యలను కలగజేసినప్పటికీ భయం మాత్రం ఉండదు. ఏదో ఒక రకంగా మనం ఈ రకమైనటువంటి పరిస్థితిని దాటి వెళ్ళిపోతామనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. ఆ రకమైనటువంటి భయాన్ని పోగొట్టడానికి కూడా ఈ కుజుడు ఆ స్థానం నుండి వెళ్ళిపోవడం ఒక రకమైనటువంటి విషయం. ఇక బుధుడు యోగిస్తూ ఉండడం అన్నది చాలా మంచి విషయం. ముఖ్యంగా పంచమ స్థానమందు అంటే బుద్ధికి సంబంధించినటువంటి స్థానమందు బుధుడు యోగించడం అనేటువంటిది లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తోంది. కోర్టు వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి చిన్నపాటి సమస్యలు కానివ్వండి, లేదా మరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే పబ్లిక్గా 10 మందిలోనూ పెట్టి చర్చిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉంటాయి చూసారు, వాటిలో ఒక విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక్కడ జన్మ రాశియందు గురు సంచారము, అష్టమమందు రాహువు సంచారము, నవమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, 1కి 2 రూపాయల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలను కూడా ఇదే గ్రహస్థితి తీసుకువస్తుంది. కాబట్టి ఇక్కడ ఖర్చును గురించి భయపడకండి. ఆ ఖర్చుకు తగ్గట్టు మీకు ఎక్కడో ఒకటి ధనం లభిస్తుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి మాత్రం ఇప్పుడు వెళ్ళడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం ఉపశమనంగానే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు, ప్రయాణాలు వాయిదా పడడం, స్థానచలనం ఇత్యాది విషయాలు కొంత బాధ పెడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే తృతీయమందు రవి యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే యోగించేటువంటి గ్రహాలు గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత తగ్గాయి. ఉదాహరణకి కుజుని యొక్క అనుకూలత కొంత తగ్గింది. అయినప్పటికీ అలాగే గురుని యొక్క అనుకూలత కూడా తగ్గింది. ఇవి 2 ప్రధానమైనటువంటి గ్రహాలు. గత వారంలో యోగించినటువంటి గురుడు కానీ కుజుడు కానీ ఈ వారంలో తగ్గుముఖం బట్టే ఆ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రావట్లా. మరి దాని తాలూకు ఎఫెక్ట్ ఏంటి? ఆదాయం అనేటువంటిది కొంత తగ్గడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఒక 2-3 సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చేటువంటి ఆదాయం అన్నది కొంత తగ్గుతూ ఉంటుంది. అదొక్కటే గమనించవచ్చు. అలాగే ఖర్చు, ప్రత్యేకించి మనం ఇంత డబ్బు దాచుకున్నాం కదా, ఈ డబ్బు అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నామేమో అనేటువంటి భావన పెరుగుతుంది. ఎందుకు? అటు భాగ్యహాని అన్నారు, అటు ఈ కుజుని యొక్క స్థితి కానీ గురుని యొక్క స్థితి కానీ వ్యయానికి కారకులు. కాబట్టి పలానా మనకి ఇది వస్తుంది, ఇక్కడ నుండి మనకి డబ్బు వస్తుంది అని అనుకున్న నాడు కొంతకాలం పోయాక లేదా ఈ వారంలోనూ ఆ ఇన్కమ్ సోర్సెస్ అన్నవి అక్కడి నుండి రావు. అక్కడి నుండి డబ్బు వచ్చేటువంటిది ఎలాగోలా పాడైపోతుంది. ఇది కొంత ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలపైన ఈ గ్రహస్థితి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ఆదాయ లోపం అన్నది ఉండదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నవి ఏమీ ఉండవు. కానీ మనకి పలానా చోట నుండి డబ్బు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన నాడు అది రాదు. అదొకటి ఈ వారంలో గుర్తుపెట్టుకోండి. అలాగే స్థానచలనము,
ఉన్నటువంటి ప్రాంతాన్ని మారి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులకి అది మీరు ప్రయత్నపూర్వకంగా చేసినా అప్రయత్నంగా చేసినా ఏదైనా దానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపలేకపోవడం లాంటి విషయాలు, ఉద్యోగపరంగానే ఒత్తిడి ఎక్కువ ఉండేటువంటి విషయాలు ఇటువంటివి ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నది. కుజుడు బలంగా ఉన్నారు. గురుబలం ప్రధానమైనటువంటి విషయము. చంద్రుని యొక్క అనుకూలత ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వెరసి రాహుగ్రహంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే కుజుడు కూడా అనుకూలించడం, తృతీయ స్థానమందు యోగిస్తూ ఉండడం వల్ల అది ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా గొప్పగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇష్టమైనటువంటిది చేయగలుగుతారు. పలానా నాకు ఈ ఉద్యోగం ఇష్టము, దాన్ని చేయగలుగుతారు. పలానా స్థలం కొనుక్కోవడము, పలానా ఇల్లు కొనుక్కోవడం ఇష్టము, పలానా వాహనం కొనుక్కోవడం ఇష్టము, దాన్ని కొనుక్కోగలుగుతారు. ఇలా మనసుకు నచ్చినటువంటి వాటిని చేయగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. పలానా వాళ్ళతోటి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతారు. పలానా పనిని ఈ రకంగా చేయాలి, పలానా బాధ్యతని ఈ రకంగా నిర్వర్తించాలి అనేటువంటి అంశాలని పరిపూర్ణంగా మీకు నచ్చినట్టు నిర్వర్తించగలుగుతారు. మీకు నచ్చిన బట్టలు వేసుకోగలుగుతారు, నచ్చిన చెప్పులు కొనుక్కోగలుగుతారు, నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు అలంకరించుకోగలుగుతారు. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు మీకు నచ్చినట్టు జరుగుతాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే గతంలో ఉన్నటువంటి విషయాలు ఏవి మీకు నచ్చినట్టు జరగలేదు, మీరు అనుకున్నట్టు కూడా జరగలేదు. అందువల్ల ఆ అసంతృప్తి అనేటువంటిది దీనితోటి పోతుంది. కాబట్టి తృప్తికరమైనటువంటి జీవన విధానము ఈ వారంలో కన్యా రాశి వారికి ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అన్ని అభివృద్ధి పదంలో ఏకకాలమందు ఉండడం కొంత అదృష్టము. ఇది అదృష్టకరమైనటువంటి సమయము. కాబట్టి కన్యా రాశి వారి యొక్క గ్రహగతులు అన్ని విధాలుగాను బాగున్నాయి. అటు షష్ఠరాహు చాలా విశేషించి ఉపయోగపడతారు. అలాగే గురుబలం రావడం, విదేశీ వ్యవహారాలు, దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుడు మారిన తర్వాత, దశమంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇమీడియట్ మార్పు కనబడ్డటువంటి రాశి తులారాశి. చాలామంది కామెంట్ల రూపంలోనూ వేరే రూపంలోనూ నాకు చెప్తూ ఉంటారు, ఈ గురుడు 18వ తారీఖు రాత్రి మారితే 19 నుండి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి, ఉద్యోగపరంగా వచ్చాయి, ఆరోగ్యపరంగా వచ్చాయి, ఆకస్మికంగా వచ్చాయి. కాబట్టి ఈ దశమంలో ఉండేటువంటి గురువు పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత తులారాశి వారి మీద ఉంటుంది. అలాగే ఈ ప్రస్తుత వారంలో జన్మ రాశి యందు కుజుని యొక్క సంచార దోషము అనేటువంటిది తొలగిపోయినది. జన్మ కుజుని యొక్క దోషం పోయింది కాబట్టి కొంత ఉపశమనంగా ఉంటుంది. అలాగే బుధుడు 2వ స్థానమందు యోగిస్తున్నారు. అలాగే ప్రత్యేకించి షష్ఠ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ఇక్కడ జన్మ రవి యొక్క స్థితి ఉన్నది. జన్మ రవి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి విషయానికి కారకుడవుతాడు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, శారీరక సౌఖ్యము తక్కువగా ఉండడము, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలో, ఏదో చిన్న చిన్న దెబ్బలో, ఇలా మనల్ని అంత కంఫర్టబుల్గా శరీరం ఉండనటువంటి స్థితికి రవి కారణమవుతారు. నీరసము, నిస్సత్వ, లేకపోతే సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవడం, సరైనటువంటి పోషకాలను తీసుకోకపోవడం, ఇటువంటి వాటన్నిటికీ రవి కారణమవుతారు. 12వ స్థానమందు శుక్రుడు ప్రతి చిన్న పనిని మీకు మీరుగా చేసుకునేటువంటి కొంత ఇబ్బందిని ఆయన కలగజేస్తారు. సపోర్ట్ ఉండదు. ప్రతి చిన్న విషయం, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మీకు మీరుగా వెళితేనే కానీ అది సార్ట్అవుట్ అవ్వనటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతారు. ఇటువంటి
కొంత శారీరక శ్రమను కలిగించేటువంటి విషయాలు, అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడాన్ని కూడా గమనించవచ్చు. ముఖ్యంగా ధాన్యనాశ, ధనచ్ఛేదము, వృధా సంచరణం, భయం అన్నారు శాస్త్రమందు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తులారాశి వారికి ప్రధానంగా సమయాన్ని వృధా చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండవది అనవసరమైనటువంటి భయాలకి కారణమవుతుంది. ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. అది దాటగలిగితే ఇక బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలని మనం ఈ వారంలో ఆశించవచ్చును. లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, గురుబలం పెరగడం, చంద్రుడు బలంగా తృతీయ స్థానమందు స్థితిని పొంది ఉండడం, ఈ మూడు అదృష్ట సంబంధమైనటువంటి విషయాలు. అయితే జన్మకుజుడు, జన్మబుద్ధుడు, వ్యయ రవి, అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి రాహు, ఇవి కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలు. అయితే గత వారాలతో పోల్చుకుంటే ఈ తీవ్రత అనేటువంటిది అంత ఎక్కువ కాదు. ప్రధానంగా గురుబలం రావడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే ఈ గురుబలం వచ్చిందో అన్నిటి నుండి బయటపడగలిగేటువంటి శక్తిని గురుడు ప్రసాదిస్తారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఈ జన్మస్థాన స్థిత కుజుడు ప్రత్యేకించి ఎలా ఇబ్బంది పెడతారు? జ్వరం ఖడ్గవ్రణం చైవ, స్వస్థాన నాశనం చైవ, బంధురోగో ధనక్షయం అన్నాడు. అంటే ఏదైనా నలత శరీరమందు ఏదైనా కొద్దిపాటి సమస్యలని, ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలని, చర్మ సంబంధమైన సమస్యలని, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలని అవి ఎక్కువగా ఈ గ్రహాలు కలగజేస్తాయి. దెబ్బలు తగులుతూ ఉండడము, కరెంటు షాకులు, లేకపోతే కాలినటువంటి గాయాలు, ఏదైనా పదునైనటువంటి వస్తువులతోటి కోసుకున్నటువంటి గాయాలు, ఇటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రిమికీటకాదులు, ఇంట్లో తిరిగేటువంటి క్రిమికీటకాదులే, అంటే ఏదో మనం నీళ్లు తాగుదాం అందులో ఏదో కనబడుతుంది, ఏ బల్లో లేకపోతేనేమో ఇంకోటో సాలిపురుగో ఏదో ఒకటి. ఇవి చాలా జాగ్రత్తగా గమనించి భోజనం చేయాలి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ అందులో ఏం పడ్డాయి అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో అది చాలా కీలకం. తినేసిన తర్వాత ఏదో ఏదో మనం చూసుకోకుండా తినేయడం అనేటువంటిది తప్పు. చాలా జాగ్రత్తగా తినాలి. తినేటప్పుడు ఇంకోటి ఏది కూడా పక్కన ఫోన్ కానీ ఇంకోటి ఏమి కానీ పెట్టుకోకుండా తినే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి తింటే ఈ దోషం అక్కడితో పోతుంది. లేకపోతే తాగేస్తారు నీళ్లు, అబ్బో గ్లాసులో ఇది ఉందే, మనం నీళ్లు తాగేస్తాం, మనకు ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి భయం ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి అవకాశం. అలాగే ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. వాటితో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మెరుగ్గా పనిచేయడానికి ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. వీలుంటే మన్యు సూక్తంతో కానీ, సర్ప సూక్తంతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, అభిషేకించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో రవి యొక్క బలం ప్రధానంగా ఉన్నది, అలాగే చంద్రుని యొక్క బలం ఉన్నది. తప్పితే మిగిలినటువంటి గ్రహాలు కొంత వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో ఉండడాన్ని చూడవచ్చును. గత వారంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో ప్రతికూలమైనటువంటి గ్రహాలు, అంటే యోగించే గ్రహాలు ప్రతికూలంగా మారాయి. గురుబలం తగ్గిపోయింది, కుజుడు వ్యయంలో పడ్డారు, బుధుడు వ్యయంలో పడ్డారు. ఈ విషయాలు అంత మంచివి కాదు. ఇవి మానసికమైనటువంటి సమస్యలను సూచిస్తాయి, కుటుంబపరమైనటువంటి సమస్యలను సూచిస్తాయి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాయి. ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన, ఆలోచన ఇవన్నీ కూడా ఉంటుంది. వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విలువైనటువంటి వస్తువులు, మీ మొబైల్ ఫోన్స్ కానీ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే విలువైనటువంటి వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అవి ఇతరులు దొంగిలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటి పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాక ప్రత్యేకించి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఇదొకటి కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ధనురాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితిలో అర్ధాష్టమ శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత కుజుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇవి రెండు కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి, నిద్ర పోనివ్వవు. అంటే ఉండేటువంటి సమస్యలకి లేదా మీకు ఉండేటువంటి స్థితిగతులకి అసలు నిద్ర రాదనమాట. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి కొంచెం భగవదారాధన చేసుకుంటూ ఉండండి. జాతకంలో ఉండేటువంటి దశలు బాగుంటే వీటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. తప్పితే ఎక్కువగా వీరు చేయవలసింది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చాలా మంచిది. ప్రస్తుతానికి ఉండేటువంటి గ్రహస్థితిలో రవి కొంత ధైర్యాన్ని ఇస్తారు. మిగతా వారు ప్రదర్శించలేనటువంటి ధైర్యాన్ని మీరు ప్రదర్శిస్తారు, దానితోటి ముందుకు వెళతారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఒక మంచి వార్త ఏమిటి అంటే, నిజంగా మన భవిష్యదర్శిని ప్రేక్షకులు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్తున్నారు. అదొక చాలా గొప్ప విషయం. నా కామెంట్లు పెడుతున్నారు, ఏమంటే మకర రాశికి మీరు గత వారం నుండి గురుడు మారిన దగ్గర నుండి మంచి జరుగుతుందన్నారు, నాకు మంచి జరిగిందండి అని కామెంట్లు పెట్టి మెసేజ్ల రూపంలో పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళే మకర రాశికి మీరు ఎప్పుడు నెగిటివే చెప్తారు, మకర రాశికి ఎప్పుడు మీరు బాగా చెప్పరు, చివరికి వెళ్ళేసరికి రాశులు నిడివి తగ్గించేస్తారు అని చెప్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళే పాజిటివ్గా పెట్టడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఉన్నదున్నట్టు చెప్పేయడమే మంచిది. ఇప్పుడు చూడండి, మకర రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది. గత 5 నెలల్లో లేదు ఈ గ్రహస్థితి. దశమంలో రవి యోగిస్తున్నారు, సప్తమంలో గురుడు యోగిస్తున్నారు, లాభమందు కుజుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, చంద్రుడు యోగిస్తున్నారు. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. గత 5-6 నెలలుగా ఈ గ్రహస్థితి లేదు. మరి అటువంటప్పుడు జీవన గమనంలో ఖచ్చితంగా మార్పు రావాలి. అది అనుకూలమైనటువంటి మార్పు అయి ఉండాలి. మీరు గమనించండి, అటు సపోర్ట్, ఒక గొప్ప సపోర్ట్ మనకి లభించడము, అలాగేనేమో జీవితంలో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్తూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కదలికలు రావాలి కదా. మనకి జీవితంలో ఏదైనా ఒక ఆపర్చునిటీ రావడము, లేదా జీవితంలో ఏదైనా సంతోషకరమైనటువంటి విషయం జరగడము, లేదా మన కుటుంబానికి అభివృద్ధి జరగడము, వంశవృద్ధి జరగడము, వివాహము జరగడము, ఇల్లు కొనుక్కోవడము, వాహనం కొనుక్కోవడము, లేదా ఏదైనా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు జరగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. లాభస్థానమందు కుజుడు ధైర్యమే కాద సగతే కుజే అన్నారు. దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఒక సపోర్ట్, ఎస్ మనకి భయం లేదు అనేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి మకర రాశి వారికి అన్ని విధాలుగాను యోగ్యమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. మీరు గమనించండి, తృతీయంలో శనితోటి కలుపుని 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. గత వారంలో అనుకూలించేటువంటి గ్రహాలు కేవలం 2 ఉండేటువంటి వారు ఇప్పుడు ఆ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య 6కి చేరింది. కాబట్టి ఆ మార్పును ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఈ వారంలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు నడుస్తూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారు పొందడానికై ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే సరే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కూడా తగ్గింది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, గురుబలం లేదు. 9వ స్థానమందు రవి ఉన్నారు, దశమ కేంద్రంలో కుజుడు దిగ్బలయుక్తుడై ఉన్నారు. అంటే యోగించే గ్రహాలు 2, శుక్రుడు, చంద్రుడు. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గింది. అది కుంభరాశి వారికి కొంత ఉపశమనంగా చెప్పవచ్చును. గురుడు షష్ఠస్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల అప్పటి వరకు మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు శత్రువులుగా మారుతారు.
ఇది మీ స్వయంకృతం. ఇందులో మీ స్వయంకృతం కూడా ఉంటుంది. అంటే సొంత ఆలోచన, సొంత తెలివితేటల వల్ల, లేదు మీ ప్రవర్తన వల్లనే వారు అలా మారారు అన్న విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకు పెద్ద బాధ ఉండకపోయినప్పటికీ ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది అంత లభించదు. గతంలో మీకు సపోర్ట్ ఇచ్చినటువంటి వారు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. అది స్పష్టంగా తెలుస్తుంది. దానివల్లనే కొంత మదన పడుతూ ఉంటారు. అయ్యో, గతంలో మనకి ఇటువంటిది వచ్చినప్పుడు వీళ్ళు సహాయం చేశారు కదా, ఇప్పుడు చెయ్యట్లేదు అనేటువంటి భావన ఉంటుంది. అలాగే ఈ నవమ స్థానమందు రవి, విచారే నవమే రవు అన్నది శాస్త్రం. 9వ స్థానమందు రవి ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఆలోచనల యొక్క పరంపర. మనిషి ఇక్కడే ఉంటారు, బుర్ర మాత్రం పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయము. అలాగే ఆర్థికంగా కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు కుంభరాశి వారు. ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి ఎక్కువ కష్టపడతారు. ఇదివరకు వచ్చినంత ఈజీగా సంపద రాదు. ఖర్చు మాత్రం అదే ఖర్చు ఉంటుంది, అదే మెయింటెనెన్స్ ఉంటుంది, అదే ఖర్చు ఉంటుంది. కానీ సంపద మాత్రం అంత సంపాదన లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్ని చూడవచ్చును. అలాగే కొంత స్ట్రెయిన్ అవుతారు. ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ కూడా కనబడుతూ ఉన్నది. అలాగే జన్మ రాహువు, 2వ స్థానమందు శనేశ్వరుడు. ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఎదుటివాడు మిమ్మల్ని మంచిగా భావించడు. సరికదా మీరు మంచి పని చేసినా మీకు వాళ్ళు రివర్స్లో ఏదో ఇబ్బందిని కలగజేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంత బాధ వస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కొంత మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. చేతిలో ఉద్యోగాలు ఉంటే వదిలిపెట్టకండి. కొత్తగా ఏదైనా పని చేసే ముందు జాతకాన్ని చూసుకోండి. చెప్పుడు మాటలు వినకండి, ఎవరి సలహాలని పాటించకండి, ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇవి మీ జీవితంలో ఉపయోగపడతాయి. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ వారంలో పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రతిరోజు కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి మెరుగుపడుతూనే ఉన్నది. గత వారం కాక అంత క్రితం వారం అంటే 2 వారాల మునుపు 9 గ్రహాలు ప్రతికూలం. తర్వాత గురుడు యాడ్ అయ్యారు, గురుబలం పెరిగింది. తర్వాత చంద్రబలం పెరిగింది. ఇప్పుడు ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయింది. కుజుడు, అష్టమ కుజుని యొక్క దోషం పోయింది, అష్టమ బుధుని యొక్క దోషం పోయింది. కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో మనసుకి కొంత ప్రశాంతత వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుబలం పెరగడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, ప్రథమమైనటువంటి విషయము. పంచమమందు గురుడు బుద్ధిని ప్రచోదనం చేస్తారు. ఆలోచన తీరు మారుతుంది, తత్వం మారుతుంది, మనుషులను నమ్మేటువంటి విధానంలో మార్పు వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలపై ఆయన ప్రభావం ఉంటుంది. అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. మీకు ఏదైనా పట్టుకుంటే అది కలిసి వస్తుంది. గతంలో పట్టుకున్నది సర్వనాశనం అయిపోతే ఇప్పుడు పట్టుకున్నది కొంచెం పనులు ముందుకు వెళుతూ ఉండడాన్ని, మార్పుని గమనించవచ్చు. చాలామంది నాకు అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మీనరాశి వారికి గతంలో మీరు 9 గ్రహాలు ప్రతికూలం ఉన్నప్పుడు అంతే ఇబ్బంది పడ్డామంటే ఇప్పుడు ఈ గురుడు మార్పు ద్వారా కొంత మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా వారు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మీరు పెట్టేటువంటి కామెంట్లు నేను చూస్తాను, దానికి తగిన రిప్లై ఇస్తాను. మంచి జరిగితే మంచి పెడుతున్నారు, చెడు జరిగితే చెడు పెడుతున్నారు. చాలా మంచి విషయము. అదేవిధంగా కనెక్ట్ అయ్యి ఉండండి. మీనరాశి వారికి మంచి పరిస్థితులు ఉన్నాయి ఎదరెదర. ఈ అష్టమ రవి దోషం ఉన్నంతకాలం మాత్రం కొంచెం నీరసము, నిస్సత్తువ ఉంటాయి. కొంచెం పోటీలో వెనకబడి ఉంటారు. ఇవి కామన్గా ఉండేటువంటి విషయాలు తప్పితే మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి. ఈ పోటీ పరిస్థితుల్లో కూడా మంచి విజయాన్ని సాధించడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. పూర్తిగా రవికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి. ఆదివారం నిష్ఠగా ఉండండి. మద్యము, మాంసాన్ని ఆదివారం నాడు త్యజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.